మహాకవి కాళిదాసు కారుణ్యం తెలిపేటటువంటి చిట్టి కథ. శీర్షిక కాలిన కట్టెలు. భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మాళవ దేశంలో అతిపెద్ద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యం కూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశమే లేదు. అయితే తన వంటి వారికి సహితం కాళిదాసు తలుచుకుంటే ఏదో ఒక విధంగా సత్కారం జరుగుతుందని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకన ధారానగరం చేరి కాళిదాసు యొక్క దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి దుస్థితి గురించి విని ఇలా అన్నాడు: అయ్యా, నీవు మౌనవ్రతం ధరించి రేపు రాజసభకు రా. వట్టి చేతులతో కాకుండా ఏదో ఒక కానుక పట్టుకువచ్చి రాజుగారికి ఇవ్వు. నీ అదృష్టం బాగుంటే ఏదైనా ముట్టేటట్లు ప్రయత్నిస్తాను అని సలహా ఇచ్చాడు కాళిదాసు. ఆ బ్రాహ్మణుడు ఈ సలహా విని సంతోషించి ఎక్కడో ఒక చెరుకుగడ సంపాదించి దాన్ని తుండ్లుగా నరికి తన కొల్లాయిగూడలో మూటగట్టుకున్నాడు. ఆ రాత్రి సత్రంలో భోజనం చేసి మూట దగ్గర పెట్టుకొని సత్రం ముందున్న చెట్టు కింద దుప్పటి పరుచుకు పడుకుని నిద్రపోయాడు. ఆ సత్రం ఊరికి ఒక పక్కగా ఉన్నది. ప్రతి రాత్రి అక్కడ విశ్రమించేందుకు, వీలైతే ఉచితంగా భోజనం సంపాదించేందుకు కూడా అనేకులు వస్తూ ఉండేవాడు. ఆ సత్రాన్ని అంటిపెట్టుకుని ఉంటూ ఆదమరచి నిద్రపోయే వాళ్ళ వస్తువుల్ని, డబ్బుని సంగ్రహించే ఒక తుంటరి కుర్రవాడు ఉండేవాడు. బ్రాహ్మణుడి మూటలో చెరుకుతుండ్లు ఉన్నట్లు కనిపెట్టిన ఆ తుంటరి కుర్రవాడు బ్రాహ్మణుడు నిద్రపోతున్న సమయంలో మూట విప్పి చెరుకు ముక్కలు తీసుకుని వాటికి బదులుగా కాల్చి ఆర్పిన పుల్లను 4 కొల్లాయిగూడులో మూటగట్టి తన దారిని తాను పోయాడు. ఈ మోసం తెలుసుకోకుండానే పేద బ్రాహ్మణుడు మర్నాడు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని సరాసరి రాజసభకు వెళ్ళాడు. కాళిదాసాది కవి పండితులతో సహా నిండు కొలువులో కూర్చుని ఉన్న భోజరాజుతో ద్వారపాలకులు, మహాప్రభు, తమ దర్శనార్థము మౌనవ్రతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడు అని విన్నవించారు. రాజు ఆ బ్రాహ్మణి లోపల ప్రవేశపెట్టమని ఉత్తర్వు చేశాడు. బ్రాహ్మణుడు సభలోకి వచ్చి మూట విప్పి అందులోని కాలిన కట్టె పొల్లలను రాజు ఎదుట పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడికి పై ప్రాణాలు పోయినంత పని జరిగింది. సభికులంతా వింతకు విరగబడి నవ్వారు. రాజుకు మాత్రం పట్టరాని ఆగ్రహం వచ్చి, దీని అర్థమేమిటి అని అడిగాడు. అందరూ మౌనంగా ఉన్న ఆ తరుణంలో కాళిదాసు లేచి, ప్రభు, ఇందులో గొప్ప గూఢార్థం ఉన్నది, సెలవైతే చెప్పగలను అన్నాడు. ఏమిటి? ఇందులోనా? ఈ కాలిన కట్టెల్లో గూఢార్థం ఉందా? ఏమిటది అన్నాడు రాజు ఆశ్చర్యంగా. కాళిదాసు ఈ విధంగా చెప్పాడు: దగ్ధం ఖాండవమర్జునేన చ వృధా దివ్యద్రుమైర్భూషితం దగ్ధవాయుసుతేన హేమరచిత లంకాపురీ స్వర్గభూః దగ్ధ సర్వసుఖాస్పదశ్చ మదనో హాహా వృధా శంభునా దారిద్ర్యం ఘనతాపదం భృవి నృణాం కేనాపి నోదహ్యతే. దీని భావము: దివ్యమైన వృక్షాలు గల ఖాండవ వనాన్ని అర్జునుడు అకారణంగా దహించాడు. స్వర్గాన్ని మరిపించగల లంకా పట్టణాన్ని హనుమంతుడు నిష్కారణంగా దహించి వేశాడు. అందరికీ సుఖం చేకూర్చే మన్మధుడి మహాశివుడు నిర్దయగా దహించాడు. కానీ మానవులను పీడించే దరిద్రాన్ని మాత్రము ఏ మహానుభావుడు దహించడే. ఆ పనికి మీరైనా పూనుకోరాదా అని ఈ బ్రాహ్మణుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు అంటూ చెప్పాడు మహాకవి కాళిదాసు భోజరాజుకు. భేష్, ఈ బ్రాహ్మణుడు మంచి మాట చెప్పాడు, మంచి విన్నపమే చేశాడు అంటూ బ్రాహ్మణుని ఘనంగా సత్కరించి బహుమానాలు అందించాడు. అయితే
తాను చేసిన పనికి దండన తప్పదని భయపడ్డాడు బ్రాహ్మణుడు. కానీ ఏం జరిగింది? గొప్ప సన్మానం జరిగింది, కానుకలు అందాయి. అయితే కానుకలు అందుకున్నటువంటి ఆ పేద బ్రాహ్మణుడు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ సభ నుంచి మెల్లగా నిష్క్రమించాడు. ఆ బ్రాహ్మణుడు అలా వెనక వెనక చూస్తూ పోవటానికి ఏమిటి కారణం అని భోజరాజు కాళిదాసుని అడిగాడు. అప్పుడు కాళిదాసు ఇలా చెప్పాడు: రాజా, మీరు దగ్ధం చేసిన దరిద్ర దేవత మళ్ళీ తన వెంట రావటం లేదు కదా అని ఆ బ్రాహ్మణుడి భయం. అందుకే మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ అమ్మయ్య అని రావటం లేదు అని నిశ్చయించుకుని బయటికి వెళ్ళాడు అని యుక్తిగా కాళిదాసు జవాబు చెప్పాడు. చూసారా, మహాకవులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని నిరూపించాడు. ఏమీ పాండిత్యం రానటువంటి పేద బ్రాహ్మణుడికి సైతం ఒక గొప్పవాడు అని నిరూపించి అతనికి బహుమతి ఇప్పించి, కానుకలు ఇప్పించి, సన్మానాలు చేయించాడు మహారాజు చేత. కవిగాంచని చోట రవిగాంచు అన్నారు. సర్వజ్ఞుడు కవి, నిరంకుశుడు కవి అనేటటువంటి మాటలు ఇలాంటి మహాకవుల వల్లనే వచ్చాయి. కాబట్టి ఒక కవి రాసిన మాట కానీ, చెప్పిన కథ కానీ, నీతి కానీ, కావ్యం కానీ, ఏదైనా కానీ కవి రాసిన ఒక్క పదము కూడా సమాజ హితానికి పనికొచ్చేదిగా ఉంటుంది, అందరూ మెచ్చేదిగా ఉంటుంది. సమాజ హితం కోసమే కవి రాస్తాడు. అటువంటి కవులను మంత్రులుగా పెట్టుకోవాలి, సలహాదారులుగా పెట్టుకోవాలి. మంత్రులుగా కాకపోయినా సలహాదారులుగా పెట్టుకొని వారి మాటలను విని రాజులు పరిపాలన చేయాలి. కాలం ఏదైనా పర్వాలేదు. ఆనాడు ఇలాంటి వాళ్లను పెట్టుకునేవారు ఆస్థాన కవులుగా, వారి మాటలను వినేవారు, సుపరిపాలన చేసేవారు. కృష్ణదేవరాయలు, భోజరాజు, ఇంకా అనేక కవులు. ఈ కాలంలో కూడా అటువంటి పనులు చేస్తే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ పాత కథ నుంచి మనం గ్రహించవచ్చు. అలా చేద్దాము. అందరము సుఖంగా ఉందాము. సర్వే జనా సుఖినో భవంతు. సదా కళాసేవలో వారణాసి పవన్ కుమార్. ఈ పోస్టును నాకు అందించినటువంటి వారు వాట్సాప్ గ్రూప్లో నా మిత్రుడు విజయ్ కుమార్ గారు. వారికి ధన్యవాదాలు.